రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభల గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీన జరిగే సిపిఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి కృష్ణమూర్తి, రాష్ట్ర ఏఐఏఎస్ఎఫ్ సమితి సభ్యులు మున్నా, ఏఐటియుసి పట్టణ కార్యదర్శి వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా మహాసభలంతా పూర్తి చేసుకొని రాష్ట్ర 28వ మహాసభల సందర్భంగా ఒంగోలులో 23వ తేదీన బహిరంగ సభ జరుగుతూ ఉంది. ఈ యొక్క మహాసభలకు జాతీయ కార్యదర్శి కామ్రేడ్ నారాయణ గారు, అదేవిధంగా రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి ఎక్స్-ఎమ్మెల్యే కె రామకృష్ణ గారు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు, ప్రధాన కార్యదర్శి డి రాజా గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ ప్రతినిధుల మహాసభలో ప్రజా సమస్యలపైన, రైతు సమస్యలపైన, యువకులు, మహిళలు, విద్యార్థి, అదేవిధంగా నిత్యావసర ధరలపైన, విద్యుత్ ఛార్జీ సమస్యలపైన, అదే ట్రూ ఆఫ్ ఛార్జీలపైన, పెట్రోల్ డీజిల్ ధరలపైన, ఈ ప్రాజెక్టులపైన అన్ని విధాలుగా చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడానికి ఈ ఒంగోలు మహాసభ సన్నద్ధం అవుతోంది. రానున్న కాలంలో భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకొని ఉద్యమానికి సన్నద్ధం కావుతాదని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజా కార్యకర్తలు, సానుభూతి పరులు, ప్రజా సంఘాల నాయకులంతా కూడా 23వ తారీఖున ఒంగోలుకి తరలి రావాలని మీడియా ద్వారా ఈరోజు పిలుపునిస్తున్నాం.